వదినా, ఆన్లైన్ ఎంత అప్డేట్ అయింది కదా. అన్ని వస్తువులు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో దొరుకుతున్నాయి. ఆన్లైన్ మీరు అనుకునేంత అప్డేట్ అవ్వలేదు. మా మగాళ్ళు తాగే మందు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరికి తాగేసిన తర్వాత ఆ ఖాళీ బాటిల్ OLXలో సేల్ అయితేనే ఆన్లైన్ అప్డేట్ అయినట్టు. అక్క, నీకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ వీచ్ నన్ను సౌజన్యని నేను ప్రేమిస్తున్నాను. పెళ్ళంటే చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, లేదంటే బ్రహ్మచారిగా ఉండిపోతాను. కానీ ఇంకే అమ్మాయిని పెళ్లి చేసుకోను. అయ్యో తమ్ముడు, నీ పెళ్లికి నాకు పట్టు చీర పెడతావు అనుకున్నాను, అంత మాట అనేసావేంట్రా? ఒక్కటేటక్క, నా పెళ్లికి 5-6 పట్టు చీరలు పెడతాను, పండగ చేసుకుంటా. గానీ నా బొంద పెడతావురా? నిన్నే నువ్వు ప్రేమించిన సౌజన్య వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఇస్త్రీ వాడితే లేచిపోయింది. ఎర్ర జెండ నీయలో ఎర్రని జెండా ఏంటే వెరైటీగా తయారై పాట పాడుతున్నావు? ఈ సమాజంలో మా ఆడవాళ్లకు అస్సలు విలువ లేదండి. మా ఆడవాళ్ల విలువ కోసం పోరాటం చేయడానికి అన్నలతో కలిసిపోతున్నాం. ఏంటే మీ ఆడవాళ్ళకి విలువ లేదా? విలువ లేనిది మా మగాళ్ళకే. బస్సు రష్ గా ఉందనుకో, మా మగాలో నించొని మీ ఆడవాళ్ళకి సీట్ ఇవ్వాలి. అది కాకుండా తెలంగాణ ప్రభుత్వం బస్సులు మీ ఆడవాళ్ళ కోసం ఫ్రీ చేసేసిందే. అది కాకుండా ఆషాఢం, శ్రావణం ఏదైనా వస్తే ఆఫర్లన్నీ మీ ఆడవాళ్ళకే. అది కాకుండా ప్రభుత్వం ఏదైనా పథకాలు పెట్టిందనుకో, దాంట్లో 80% కూడా మీ ఆడవాళ్ళకేనే. అది కాకుండా సంతూర్ సబ్బు యాడ్లో మీ ఆడవాళ్ళకే విలువిచ్చి మీ ఆడవాళ్ళని యంగా చూపించారు గాని మా మగాళ్ళని చూపించలేదే. అన్నలతో కలిసిపోవాల్సింది మీరు కాదు, మేము. అవునరా, ఈరోజు మా అమ్మ కూరలో ఉప్పు ఎక్కువ వేసింది. ఇదేనా మాట్లాడాలన్నది? అవును అవును, నువ్వు కూడా ఏదో చెప్పాలన్నావు. ఏంటది? నువ్వు నాకు రాసిన లవ్ లెటర్ మా అమ్మ చూసేసింది. అయ్యో అవునా? మరేమంది? రైటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోమంది. సార్, నాకు చాలా కడుపు నొప్పి వచ్చేస్తుంది సార్. నేను ఈరోజు ఆఫీస్కి రాలేను సార్. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను సార్. డాక్టర్ గారు ఈ రోజంతా రెస్ట్ తీసుకోమన్నారు సార్. కావాలంటే మా ఆవిడకి ఇస్తాను, మీరే వినండి సార్. సల్మా, కడుపు నొప్పి వస్తుందని చెప్పాను, ఈరోజు రానని చెప్పాను, నువ్వు కూడా చెప్పు. సల్మా. హలో సార్, నాకు 4th మంత్ కంప్లీట్ అయ్యి 5th మంత్ వచ్చింది కదా సార్. డాక్టర్ గారి దగ్గరికి చెకప్కి వెళ్ళాలి. అందుకే ఈరోజు మా ఆయన గారు ఆఫీస్కి. నీ మెసేజ్ కోసం వెయిటింగ్ చేస్తా, నీ కాల్ కోసం కూడా వెయిటింగ్ చేస్తా. అలా అని చెప్పి నేను నమ్మి నేను చాలా రోజులు వెయిటింగ్ చేస్తా. ఏం చేద్దామంటావు మరి? కానీ మళ్ళీ వాట్సాప్ నేను ఓపెన్ చేస్తే బ్లాక్ చేసావు. అయ్యో, కాల్ చేస్తే చిచ్ ఆఫ్. ఇప్పుడు నువ్వేమన్నా? చిచ్ ఆఫ్, చిచ్ ఆఫ్, చిచ్ ఆఫ్. ఆ మాట ఏంటి మూర్తి? చిచ్ ఆఫ్. నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. చిచ్ ఆఫ్. అక్క హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ చెల్లి. థ్యాంక్ యూ తో సరిపెట్టేస్తావా అక్క? నాకు పార్టీ కావాలక్క. నాన్నగారిది కాంగ్రెస్ పార్టీ, అమ్మది బీజేపీ, అత్తగారిది తెలుగుదేశం, మావయ్య గారిది వైసీపీ, మా ఆయనది జనసేన. నీకే పార్టీ కావాలో ఆ పార్టీ తీసుకో. చూస్తున్నారు కదా, నిన్నటి వరకు మన వైజాగ్ లో చాలా వర్షాలు పడ్డాయి. ఈ రోజు మాత్రం క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. లైవా? అవును సార్, లైవ్ న్యూస్ నడుస్తుంది. మేడం, నేను లైవ్ లో మా ఆవిడతో ఒక మాట మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. వసే, నేను నీకు చాలా సార్లు ఫోన్ చేశానే, ఫోన్ సైలెంట్ లో పెట్టేసినట్టున్నావు, లిఫ్ట్ చేయట్లేదు. నేను నా ఫ్రెండ్స్ యానిమల్ మూవీకి వెళ్తున్నావు, రాత్రి రావడం లేట్ అవుద్ది, నువ్వు భోన్ చేసి పడుకో. ఏంటి, కరెంటు నీటితోనే కదా తయారవుతుంది? అవును, నీళ్లతోనే తయారవుద్ది. మరేటండి, ఏదో ప్యూర్ నెయ్యితో తయారైనట్టు ఊరంత బిల్లు వస్తుంది. ఏంటి, ప్రతి భార్యకి తన భర్తే హీరో అండి. మీ ఆడవాళ్ళకి ఆ స్వార్థమే పోలేదే. అదే మా మగాళ్ళకైతే ఎవడి భార్యని చూసినా కూడా హీరోయిన్ లాగే కనిపిస్తుంది. మధు, నీ ఐఫోన్ పోయిందంట. అవునరా. రా వెళ్దాం. ఎక్కడికి? నీ చార్జర్ నాకు ఇచ్చే. పోరా. అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా?
నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక. రవి కృష్ణ కలిసి వ్యాపారం చేసి విడిపోయారు. రవి బాంబే వెళ్ళిపోయాడు. వెంకటేష్, రవి ఎక్కడికి వెళ్ళాడు? బాంబేకి సార్. బాంబే వెళ్ళిపోయాడు. వెళుతూ కృష్ణ తనకు బాకీ పడ్డ 63,44,491 పైసలు, ఐ రిపీట్, రూపాయలు కాదు పైసలు, ఏందంట చూస్తున్నావు, ఈ పైసలను ఎట్ ది రేట్ ఆఫ్ 0.22% ఇంట్రెస్ట్ చొప్పున సరిగ్గా నెల రోజుల తర్వాత, అంటే ఇవాళ రాత్రి 8 గంటలకు తన ఇంటి గోడ పక్కన వెయిట్ చేస్తున్న తన బెస్ట్ ఫ్రెండ్కు ఇవ్వమని అడిగాడు. నిజాయితీ గల పార్ట్నర్ ఇస్తాడా ఇవ్వడా ఎవరు చెప్తారు? వసుంధర, నువ్వు చాలా తెలివిగలదాన్నని నీ ఫీలింగ్ కదా, చెప్పమ్మా. ఇస్తాడు సార్. గుడ్.